హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేర్ క్యారెట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది అనమాట. సో మీకైతే ఈమెయిల్ మార్కెటింగ్ మేనేజర్గా మీరైతే వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. ఇది 5 days ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. అంటే 5 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఓవరాల్గా 100 పీపుల్స్ అయితే ఇప్పుడు వరకు అప్లై చేసుకోవడం అనేది జరిగింది అనమాట. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇదైతే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, ఫుల్ టైం వర్క్ అనమాట. సో మీరు చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకునే అవకాశం కల్పించడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ కంపెనీ వచ్చేసరికి అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది, అబౌట్ అస్ అనమాట. ఈ యొక్క కంపెనీ గురించి కొంచెం బ్రీఫ్గా వివరించడం జరిగింది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. వీఆర్ లుకింగ్ ఫర్ ఏ స్కిల్డ్ అండ్ క్రియేటివ్ ఈమెయిల్ మార్కెటింగ్ మేనేజర్ టు జాయిన్ అవర్ టీమ్. సో ఈ యొక్క టీంలో ఈమెయిల్ మార్కెటింగ్ మేనేజర్గా మీరైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ డిసైడింగ్ అండ్ launching emails that look great and drive customer engagement, conversions and revenue growth అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఇఫ్ యూ ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ డిసైడింగ్ హై పర్ఫార్మింగ్ ఈమెయిల్ క్యాంపెయిన్స్ వితౌట్ కన్స్టెంట్ గైడెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. దిస్ మైట్ బి ద రోల్ ఫర్ యూ అనేసి ఇవ్వడం జరిగింది. సో here what you will do అనేసి ఇవ్వడం జరిగింది. సో డిజైన్ అండ్ లాంచ్ అనేసి ఇవ్వడం జరిగింది. క్రియేట్ స్టన్నింగ్ ఈమెయిల్స్ ఇన్ ఫిగ్మా అండ్ లాంచ్ దమ్ ఇన్ కేవైఓ 2-3 క్యాంపెయిన్స్ పర్ వీక్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఆప్టిమైజ్ ఫ్లోస్ అనేసి ఇవ్వడం జరిగింది. బిల్డ్ అండ్ ఇంప్రూవ్ Kyle flow that align with rare characters products and buying journey అనేసి కూడా ఇవ్వడం జరిగింది. టెంప్లెట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్రియేట్ మొబైల్ ఫ్రెండ్లీ ఈమెయిల్ టెంప్లెట్స్ లైబ్రరీ టు స్ట్రీమ్ లైన్ ద ఈమెయిల్ ప్రాసెస్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ మేనేజ్ ద ఈమెయిల్ మార్కెటింగ్ క్యాలెండర్ అండ్ మేక్ ష్యూర్ ఇట్ అలైన్స్ విత్ బ్రాడర్ మార్కెటింగ్ గోల్స్ అండ్ సెన్సేషనల్ నీడ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కొలాబరేట్ వర్క్ విత్ ద మార్కెటింగ్ టీమ్ టు డెవలప్ కంటెంట్ సెగ్మెంటేషన్స్ స్ట్రాటజీస్ అండ్ టైమింగ్ టు మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్ వైల్ మెయింటైనింగ్ గ్రేట్ డెలివరబుల్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే స్టే కరెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. కీప్ అప్ విత్ ఈమెయిల్ డిజైన్ ట్రెండ్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ టెక్నాలజీస్ అనేసి ఇవ్వడం జరిగింది. క్యూఏ ఎవ్రీథింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. టెస్ట్ ఈమెయిల్స్ అక్రాస్ డివైసెస్ టు ఎన్ష్యూర్ దే లుక్ పర్ఫెక్ట్ అండ్ వర్క్ ఫ్లాలెస్లీ అనేసి ఇవ్వడం జరిగింది. ఇన్స్పైర్ మానిటర్ కాంపిటేటర్ ఈమెయిల్స్ ఫర్ ఐడియాస్ అండ్ ఇన్స్పిరేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. వాట్ వీ ఎక్స్పెక్ట్ వీఆర్ ఏ డీటెయిల్డ్ ఓరియంటెడ్ డిజైనర్ హూ క్యాన్ బ్యాలెన్స్ ఈమెయిల్ వాల్యూమ్ పర్ఫార్మెన్స్ అండ్ క్రియేటివిటీ. యూ ఆర్ ఎక్సైటెడ్ టు లీడ్ ఈమెయిల్ డిజైనింగ్ అండ్ ప్రొడ్యూస్ రెస్పాన్సివ్ మొబైల్ ఫ్రెండ్లీ టెంప్లెట్స్ దట్ అలైన్ విత్ అవర్ బ్రాండ్స్ ఐడెంటిటీ అనేసి ఇవ్వడం జరిగింది. యువర్ వర్క్ వెల్ ఇండిపెండెంట్లీ బట్ ఆల్సో ఎంజాయ్ కొలాబరేటింగ్ విత్ యర్ టీమ్ అనేసి ఇవ్వడం జరిగింది. మస్ట్ హ్యావ్ అనేసి ఎక్స్పీరియన్స్ 5 years అనేది రావాలన్నమాట. సో మీకైతే ఉండాలి. ఈమెయిల్ మార్కెటింగ్ ప్రాఫిటబుల్ ఇన్ డిటిఎస్ అనేసి ఇవ్వడం జరిగింది. టూల్స్ ప్రొఫిషియన్సీ ఇన్ ఫిగ్మా అండ్ కేఓ. అలాగే ఆర్గనైజేషన్ యు ఆర్ గ్రేట్ ఏ మేనేజింగ్ ఈమెయిల్ మార్కెటింగ్ క్యాలెండర్. అలాగే ఎడెన్స్ టు డీటెయిల్ యు ఆర్ మెటిక్యులస్ అండ్ హ్యావ్ స్ట్రాంగ్
క్యూసీ ప్రొసీడ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. కమ్యూనికేషన్ వచ్చేసరికి యు ఆర్ ఏ స్ట్రాంగ్ కొలాబరేటివ్ అండ్ కమ్యూనికేటర్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. బెనిఫిట్స్ వచ్చేసరికి రిమోట్ వర్క్ అనమాట, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే గ్రోత్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి బి పార్ట్ ఆఫ్ ఫాస్ట్ గ్రోతింగ్ స్టార్ట్అప్ అనేసి ఇవ్వడం జరిగింది. సో అలాగే క్రియేటివ్ ఫ్రీడమ్ అనమాట, సో ఆఫ్ యువర్ డిజైన్ స్కిల్స్ అండ్ ఇన్నోవేట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఫ్లాట్ స్ట్రక్చర్ వచ్చేసరికి వర్క్ డైరెక్ట్లీ విత్ లీడర్షిప్ అండ్ సపోర్టివ్ టీమ్, అంటే లీడర్షిప్గా ఉండొచ్చు, అలాగే సపోర్టివ్ టీమ్గా మీకు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీనింగ్ఫుల్ వర్క్ వచ్చేసరికి హెల్ప్ కస్టమర్స్ విత్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్చేసెస్ ఆఫ్ దేర్ లీవ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. హౌ టు అప్లై అండ్ వాట్ టు ఎక్స్పెక్ట్, అలాగే వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి, ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్, అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో
ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.